ఇక్కడ మీరు కూడా కేవలం జై శ్రీరామ్ అనే నినాదంతో ప్రజలను కలుస్తారా, లేకపోతే ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, అందరినీ మమేకం చేసుకుని ఉంటారా? జై శ్రీరామ్ తప్పనా? జై శ్రీరామ్ తప్ప? జై శ్రీరామ్ అంటాం, ముస్లింలను కలుస్తాం, క్రిస్టియన్స్ కలుస్తాం, అందరూ కలుస్తాం, అందరితో కలిసిమెలిసి పోతాం. జై శ్రీరామ్ భారత్ మాత అని తప్ప అదొక బూత్ అయిపోయిందని. బూత్ అనాలి. మేము మంచిగా మాట్లాడుతున్నాం. రేవంత్ రెడ్డి లేఖను, కేటీఆర్ లేఖను, బూతులు మాట్లాడతలేవనా? మేము మంచి మాట. జై శ్రీరామ్ అని తప్ప? దేవుని యాద్ చేసుకోవడం తప్ప? జై శ్రీరామ్ అని రాముని యాద్ చేసుకోవడం మంచిదనా? తాత ముత్తాతల నుంచి అడుగు, మనకు ఏం లేని రోజు నుంచి రాముని సమర్చుకొని భగవంతుని యాద్ చేసుకొని పోతారు. దాన్ని యాద్ చేసుకోవడం ఎందుకంటే వాళ్ళ మతాన్ని చేస్తుంటే వద్దంటే మన తప్పు. ఎవరి మతం వాళ్ళది, ఎవరి గౌరవం వాళ్ళది, ఎవరు గౌరవించుకోవాల్సిందే, అందరూ కలుపుకొని పోవాల్సిందే, అందరూ కలుపుకొని పోతుంది భారతీయ జనతా పార్టీ. సో ఇప్పుడు కాంగ్రెస్ లో యాదవ్ సంబంధించి బీర్లా ఎల్ యాదవ్ గారు కూడా మీ పొజిషన్ నుంచి ఈరోజు ఎమ్మెల్యే కావడం అనేది జరిగింది. అట్లాంటి వాళ్ళు అంటే కీలక లీడర్లు ఎవరైనా ఆదర్శంగా ఉన్నారా మీకు ఒక ఇట్లా ఎదగాలి అన్నట్టు? మా దగ్గర నేను చిన్న నిక్కర్ వేసుకొని స్కూల్కి పోతున్నప్పుడు మా నల్లింద్రేశ్వర రెడ్డి గారు చూసి మేము బయటకు వచ్చినాం. ఓకే, నల్లింద్రేశ్వర రెడ్డి గారు చూసుకొని పైకి వచ్చినాం. మేము ఇంద్రేశ్వర రెడ్డి అన్న గారు ఏ విధంగా చేసిండో, ఇంద్రేశ్వర రెడ్డి గారు అడుగు జరగలేదు, ఆయన విధంగా పోవాలని, ఆయన నచ్చలేని నాయకులు ఏ విధంగా ఎదిగినా ఆ విధంగా పోవాలని ఆశయం. ఇప్పుడు స్టేట్ అధ్యక్షుల మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పేసి కూడా ఒక మాట వినిపిస్తుంది. నెక్స్ట్ ఎవరయ్యే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు? భారతీయ జనతా పార్టీ నేషనల్ పార్టీ డిసైడ్ చేస్తున్నా. ఎవరయ్యేది నేను డిసైడ్ చేసేదా, నువ్వు డిసైడ్ చేసేదావు. నేషనల్ పార్టీ డిసైడ్ చేస్తుంది. ఇక్కడ ప్రజలకు అనుగుణంగా, ఇక్కడ లీడర్షిప్ అనుగుణంగా లీడర్ వస్తుంది. సో బండి సంజయ్ గారు ఉన్నప్పుడు అంటే బండి సంజయ్ గారు ఉన్నప్పుడు పార్టీ వేరే రకంగా ఉండే, కిషన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పార్టీ డౌన్ అయిందని చెప్పేసి గుసగుసలు వినిపిస్తున్నాయి మీ పార్టీలో. ఏం గుసగుసలు ఏమన్నా, ఇవన్నీ కావాలని చెప్తున్నా. మీడియా, కాంగ్రెస్ పార్టీ, ఈ టీఆర్ఎస్ పార్టీ చేసిన నాటకాలలో కొంతమంది అలా పడి మనం ఊరికి అడగడం స్టార్ట్ చేసేది. మేమంతా మంచుకున్నాం, మేమంతా బాగున్నాం, సంజయ్ అన్న బాగుండు, కిషన్ అన్న బాగుండు, మేమందరం బాగున్నాం. ఇది కావాలని కట్టుకథలు చేస్తే పబ్లిక్ లో చేస్తాం, రాయి కొట్టిపోతారు చూడు. ఆ చంద్రబాబు బ్రిడ్జ్ నువ్వు రాయి ఎత్తేసి అరే ఎప్పుడు మనిషి పడ్డాడు రాబట్టి బుడుగులు వెళ్తున్నారు, అందరూ వస్తారు. ఒకళ్ళు చూసిన 10 మంది చూసినాడు, అట్లా మీరు అలవాటు చేసినట్టే. కానీ అందులో మనిషి ఉన్నాడు, ఇక్కడ మా పార్టీలో ఏ ప్రాబ్లం లేదు. ఇది బీజేపీ ప్రధాన మైనస్ ఏంటంటే అన్న, ఇప్పుడు మనం బీఆర్ఎస్ లో చూసుకుంటే కేసీఆర్ ఒక ఫిగర్ అనేది ఉంది, అండ్ కాంగ్రెస్ లో చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎదిగింది. సో బీజేపీలో అట్లాంటి ఫిగర్ అనే ఫేస్ అనేది లేదు అన్నది ఒక టాక్. అంటే అంత కరెక్ట్ లీడర్ లేడు, ఆపోజిషన్ గా సీఎం క్యాండిడేట్ లేడు అని చెప్పేసి. రేవంత్ రెడ్డి సీఎం క్యాండిడేట్ అనుకోరా? ఇంతకుముందు అనుకోరా? ఆయన మంత్రి కూడా కాలే. ఇలా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు 2 సార్లు ఎంపీ చేసిన బండి సంజయుడు, ధర్మపురి అందరుడు, డీకేఆర్ నాకు ఉంది, ఈటల రాజేంద్ర అన్నాడు, చెప్పుకుంటూ వేలాది మంది వెళ్తారు మా దాంట్లో. భారతీయ జనతా పార్టీ చాలా మంది వెళ్తారు, మచ్చలేని నాయకులు మా దాంట్లో చాలా మంది, జైలుకోని నాయకులు. రేవంత్ రెడ్డి లేక ఓటుకు నోటు లేక జైలుపోయి ముఖ్యమంత్రి కాదు మా దాంట్లో. మచ్చలేని నాయకులు భారతీయ జనతా పార్టీ చాలా మంది. నేను అదే చెప్తున్నా, ప్రజల నమ్మకం మాకు రాబోయే ఎలక్షన్లలో, రాబోయే అసెంబ్లీ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీతో వస్తుంది. ఇక్కడ ముఖ్యమంత్రి అయితే భారతీయ జనతా పార్టీ. మీరు చూడడం ముఖ్యమంత్రి ఏ విధంగా ఉంటాడు ఒకసారి. ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి కానీ, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ ఒకసారి అధికారం చూడమని చెప్తున్న ప్రజలను. ఒక్కసారి భారతీయ జనతా పార్టీ పరిపాలించినాక 20-30 ఏళ్ళ దాకా భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ 15 ఏళ్ళు ఏ విధంగా పరిపాలిస్తుండో, రేపు రాబోయే రోజు ఒకసారి ముఖ్యమంత్రి వచ్చిందంటే ఈ టీఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీ కూడా భయమదే. భారతీయ జనతా పార్టీకి ఒకసారి వస్తే మనం నూకలు చెల్లాయి, మన పప్పులు ఉడకాయి, వీళ్ళని రానియొద్దని లోపల ఇద్దరు ఒకటైతారు. ఆ ఒక్కటే మన ఇబ్బంది పడతారు. ప్రజలకు ఒక నమ్మకం వచ్చింది బీజేపీని తీసుకురావాలని. అది ఇప్పుడు తెలిసింది. మాకు 8 సీట్లు గెలిచినాం, కడమైన 2nd ప్లేస్ లో ఓడిపోయినాం. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీకి ఆశ ఉంది, స్కోప్ ఉంది, గెలవదు భారతీయ జనతా పార్టీ.